ఇప్పుడు కాదు బ్రహ్మాండంగా పేదలు కూడా ఇలాంటి అన్నం చూపించిన గౌరవనీయులు ఆలోచన నల్లని చూస్తూ ఉంటే వాస్తవంగా ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు రెడ్డి గారు ప్రజల మనసులో ఉన్నమాట ఇది. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇవాళ మార్నింగ్ నుంచే ప్రచారం స్టార్ట్ చేసాం. బ్రహ్మరథం పడుతూ ఉన్నాం. మా కౌన్సిలర్లు కూడా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు. తప్పకుండా టీఆర్ఎస్ మన కౌన్సిలర్ని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాతో మరి 14 వార్డులో బ్రహ్మాండంగా రెస్పాన్స్. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల దగ్గర వచ్చింది. ఆనాటి డెవలప్మెంట్ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాల తప్ప కొత్త పథకం ఏది కనపడదు. ప్రజలలో మనసులో మాట చూస్తుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. 13వ తారీఖు బ్రహ్మాండమైన మెజార్టీ గెలవబోతుంది.